పెట్రోల్ బంకుల్లో డెబిట్ క్రెడిట్ కార్డులు అనుమతించేది లేదంటూ భీష్మించిన అసోసియేషన్ మెత్తపడింది. బంక్ యాజమాన్యాలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన హామీతో తాత్కాలికంగా తమ నిర్ణయాన్ని యాజమాన్యాలు వాయిదా వేసుకున్నాయి. కార్డ్ చెల్లింపులపై బ్యాంకులు 1% ఛార్జీని వసూలు చేయడాన్ని డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాటి నుంచి కార్డులను తీసుకోకూడదని మొదట నిర్ణయించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. బ్యాంకర్లతో మాట్లాడి పన్ను లేకుండా చూస్తామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. Merchant and bankers. Here merchant is, there are two categories of merchants. One is the retail outlet owners and another is oil marketing company. Certainly retail outlet owners should not take any heat. Consumers should not at all take any heat of any kind of surcharge, any kind of MDR. Thus government is very clear. Government has suggested to negotiate between oil marketing company and bankers because this is a business proposition. Both of already oil marketing company are giving 0.75 subsidy incentive to all the consumers. Some state government like Assam is giving some additional money, but this is a technical issue business issue between bankers and oil marketing company. Merchant is oil marketing company, bankers are talking to them, and I'm expecting something will come out within few days. కేంద్ర మంత్రి హామీ నేపథ్యంలో ఈ నెల 13 వరకు క్రెడిట్ డెబిట్ కార్డుల స్వైపింగ్ కు అనుమతిస్తామని తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. పెట్రోలియం మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్గా బ్యాంకులతో సంప్రదింపులు జరిపి ఈ యొక్క నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసి 13 తారీఖు వరకు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి మమ్మల్ని విత్డ్రా చేయడం అని జరపడం జరిగింది. 13 తారీఖు తర్వాతనే బ్యాంకుల డిసిషన్ ఎలా ఉంటుందో దానిపైన చూసి ముందు కార్యాచరణ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.